జిల్లా గోపవరం మండలం వల్లేవారిపల్లెలో వెలసిన స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి ప్రజల సంక్షేమం కోసం, పాడి పంటల అభ్యున్నతి కోసం, లోక కళ్యాణం కోసం నిర్వహించిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని పద్మావతి మెడికల్ స్టోర్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం, రైతుల అభ్యున్నతి కోసం చేపట్టిన పాదయాత్ర స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి కృప వల్ల దిగ్విజయంగా ముగిసిందని వారు పేర్కొన్నారు. దాదాపు 2 రోజుల పాటు 80 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో దారి పొడవునా పెంచలయ్య నరసింహస్వామి భక్తులు వచ్చి ప్రేమగా పలకరించి తాను చేస్తున్న పాదయాత్రకు పూర్తి సంఘీభావాన్ని తెలిపారని, అలాగే పెంచల కోనాలో స్వామి దర్శనం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో స్వామిని దర్శించుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. పాదయాత్ర స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వల్లేవారిపల్లి గ్రామం నుంచి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి పెంచల కోన వరకు సుమారు 75 కిలోమీటర్లు ఉన్నటువంటి పాదయాత్రను 2 రోజులు మేము దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆదివారం 15వ తేదీన ఉదయం 5 గంటలకు ఇక్కడ నుంచి ప్రారంభించి సోమవారం తెల్లవారుజాము కల్లా మేము పాదయాత్ర అనేది ముగించుకోవడం జరిగింది. ఈ యొక్క మహాపాదయాత్ర యొక్క సంకల్పం ఏమిటంటే లోక కళ్యాణార్థం కోసం ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం కళ్ళెదురుగా చూస్తున్నాం. గడిచిన కాలంలో కరోనా మహమ్మారి అయితేనేమి, ఈ మధ్య కొన్ని విపత్తులు కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా జరగకుండా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమస్యలన్నీ తీర్చుకుని హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రపంచం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మేము యొక్క సంకల్పం చేసి ఈ యొక్క మహాపాదయాత్రని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేశారు. లక్ష్మీ నరసింహస్వామి కుటుంబ సభ్యులు అంటే 100-200 మంది కాదు, ఇంచుమించు 1000 మందిలోనే లక్ష్మీ నరసింహ కుటుంబ సభ్యులు ఉన్నారు. మాకు ఈ లక్ష్మీ నరసింహ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దారి పొడవునా మాకు ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, అలాగే పండ్లు, అలాగే ఫ్రూట్స్ కనుక, అలాగే కొన్ని వాటర్ బాటిల్స్, మజ్జిగ అన్నిటి కూడా ఫెసిలిటీ అనేది ప్రతి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అడవి మార్గం ఉన్నది కాబట్టి అడవి మార్గం నైట్ పూట లైటింగ్ కూడా మాకు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అలాగే పలువురు ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా కొందరు వీడియో కాల్స్ ద్వారా మాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రని ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ఇలాగే ఈ పాదయాత్రను ప్రతి సంవత్సరం కూడా మేము ప్రారంభిస్తామని, మేము అనుకున్న విధంగా కంటే ఎక్కువ మంది ఈసారి మాకు అధిక్షేత్రలు వచ్చారు. మొదటిగా మేము ఏదో కొంచెం తక్కువ వస్తారేమో అనుకునే కొంచెం సందేహం ఉంది. కానీ ఇంచుమించు 150 మంది దాకా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. మధ్యలో సంఘీభావం తెలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి మహత్తరమైనటువంటి పాదయాత్ర దిగ్విజయం చేకూరడానికి మీడియా మిత్రులు అయితేనేమి, ఎలక్ట్రిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితే, అలాగే నా చుట్టూ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, అలాగే లక్ష్మీనరసింహ కుటుంబ సభ్యులు అందరూ సహకారంతో ఈరోజు మేము పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. వీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని, వారి యొక్క కోరికలన్నీ ప్రతి ఒక్కరికి నెరవేరాలని ఆ స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2 రోజులు సమయం పట్టింది స్వామి. కొందరు లీడర్లు అందరూ వచ్చినారు, లోకల్ లీడర్లు కూడా కొందరు వచ్చినారు.